పోరాడి ఏ విధంగా అయితే రాక్షసులు మనం సంహరిస్తున్నామో అలాగే మనలో ఉన్నటువంటి గుణాలను జయించి కామక్రోధాలను ఖండించినప్పుడు భగవంతుని పైన తపస్సు అంటే తపనే తపస్సు. కూర్చొని చేస్తే తపస్సు కాదు, భగవంతుని పైన తపన కలగడమే తపస్సు. భగవంతుని నేను అని తెలుసుకోవడమే తపస్సు. ఇలా చేస్తున్నప్పుడు ఎన్నో సిద్ధులను పొందుతావు, ఎన్నో అనుభూతులను అనుభవిస్తావు. ఇవి అసత్యమా అంటే కాదు, సత్యమే. నువ్వున్నంత వరకు సత్యమే, నువ్వు లేనప్పుడు అసత్యం. ఈ అసత్యములో ఉన్నప్పుడు అసత్యాన్ని అసత్యంతోనే జయించాలి, సత్యాన్ని సత్యంతోనే జయించాలి, దేహాన్ని దేహంతోనే జయించాలి. ఇప్పుడు దేహంలో ఉన్నాం, దేహాన్ని జయించాలంటే దీన్ని పక్కన పెట్టాలంటే ఫస్ట్ దీన్ని జయించాలి. ప్రకృతిని జయించాలంటే పంచభూతాలను జయించాలి, పంచభూతాలను జయించాలంటే దేహాన్ని జయించాలి, దేహాన్ని జయించాలంటే ఉన్న విషయాలను జయించాలి, విషయాలను జయించాలంటే అనుభూతులను జయించాలి, అనుభూతులను జయించాలంటే మనం అనుభవించినటువంటి అనుభవాలను దాటగలగాలి. ఈ అనుభవాలు నిజమా కాదా, ఇవి అనుభవించిన సత్యమా కాదా అన్న విషయం తెలియాలి అంటే నువ్వున్నంత వరకు సత్యమే. ఆ సత్యమైన విషయాన్ని కొన్ని వేల మందికి సభలో సత్యమని తెలియజేస్తూ వాళ్ళని సత్య మార్గంలో నడిపిస్తూ అసత్యం నుంచి సత్యంలోకి, చీకటి నుంచి వెలుతురులోకి, మృత్యువు నుండి ముక్తి మార్గం చూపించాలి. ఎలా చూపించాడు? పిల్లోడికి ఒకేసారి ఇక్కడ దేవుడు అంటే కనిపించడు. దేవుని చూడాలంటే దేహాన్ని చూడాలి, దేహాన్ని చూడాలంటే ప్రకృతిలో జీవించాలి, ప్రకృతిలో జీవించాలంటే విశ్వశక్తిని సమకూర్చుకోవాలి, విశ్వశక్తిని సమకూర్చుకోవాలంటే భగవంతుని పైన ధ్యాస కలగాలి, భగవంతుని పైన ధ్యాస కలగాలంటే శ్వాస పైన ధ్యాసన అలమర్చాలి, శ్వాస పైన ధ్యాసను అలమర్చాలంటే పూర్వజన్మ పుణ్యం ఉండాలి, లేకుంటే గురు కృప ఉండాలి, తను చేసిన సాధన ఉండాలి. ఈ మూడు సమకూర్చినప్పుడు నీ శక్తిని నువ్వు చూసుకొని నీ శక్తిని ప్రజలకి ఉపదేశిస్తూ సత్యమని నిరూపిస్తూ ఈ అనుభూతులన్నీ అనుభవిస్తూ ఇవి భగవంతుని కోసం ఉపయోగించుకొని దేహాన్ని దాటి భగవంతుని చేరుకోవడమే ముక్తి. చాలా 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 విషయాలు మరి అందులో అది నేను అనుభూతి చెందుతున్నాను. అది కాబట్టి మీ నోటి ద్వారా మరి వింటున్నాము. ఈ లోక కళ్యాణ ఇక్కడ ఏదైతే గురువు తలపెట్టిన విషయంలో నాకు కూడా మీరు పెద్దగా ఊహించద్దండి, నాకు కూడా ఏమీ తెలియదు. నాకన్నీ నేను కాషాయం కట్టున్నా కాబట్టి నాకు అన్నీ మీరు తెలుసు అనుకోవద్దండి, నాకేమీ తెలియదు. మీకు మీరుగా ధ్యానం చేసుకోండి, మీకు మీరుగా స్థిరపడండి, మిమ్మల్ని మీరుగా పోషించుకోండి, మీరుగా జీవించండి, మీ జీవపాత్రను వహించండి, జీవశక్తిని జయించండి, పరమాత్మ తత్వాన్ని చేరుకోండి, పరబ్రహ్మ స్వరూపాన్ని పొందండి, దేహాన్ని జయించండి, దైవాన్ని చేరుకోండి. ఎవరో వస్తారు నేను తీసుకువెళ్తారంటే తీసుకువెళ్తారు, రమ్మని చెప్పేవాళ్ళే కానీ తీసుకుపోయేవాళ్ళు కాదు. కాబట్టి గురువు బ్రహ్మము విష్ణువు మహేశ్వరుడని అనుసరిస్తూ గురువు ద్వారా నీవు తెలుసుకొని ఇలాంటి ధర్మమైన కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ధర్మమైనటువంటి పనులు ఎన్నో చేస్తూ ప్రపంచాన్ని ధర్మ మార్గంలో నడిపిస్తూ నువ్వు ధర్మ మార్గంలో నడుస్తూ ప్రపంచం మొత్తం అంతా ధర్మమయం చేసి మీరు ధర్మాత్ములుగా ఉంటూ ధర్మమైన కార్యక్రమాలు చేస్తూ మీతో పాటు 10 మందిని ధర్మాత్ములుగా మారుస్తూ వాళ్ళకు చూపిస్తూ సత్యమేదో అసత్యమేదో తెలియజేస్తూ వాళ్ళను కూడా పరమాత్మని యందు తిప్పి వాళ్ళని పరమాత్మని మార్గంలోకి చేర్చి వాళ్ళను కూడా ఈ మృత్యువు నుండి ముక్తి మార్గం చూపించడం వల్ల కూడా మనకి చాలా ఫలితం ఉంటుంది. కాబట్టి మీరు ధ్యానం చేయడం కాదు, మీతో పాటు ధ్యానం చేయించండి. మీరు సాధన చేయడం కాదు, మీతో పాటు సాధన చేయించండి. మీరు సత్సంగాలు ఏర్పాటు చేయడం కాదు, మీతో పాటు ఇట్లాంటి సత్సంగాలు ఎన్నో ఏర్పరచండి. అలా అయితేనే మనం వచ్చిన పని పూర్తి అవుతుంది, లేకుంటే అవ్వదనమాట. సర్వేచన శుభనోభవంతు. ఓకే స్వామీజీ, సంపూర్ణంగా మరి అర్థమయ్యే రీతిలో చెప్పారు. ఇస్తాను. ఎందుకంటే ఒక సందేహం అందరికీ ఉండేది ఉంటుంది కాబట్టి అది ఇప్పుడు చెప్పగా ఏమన్నాడంటే ఇప్పుడు ఆయుధం బట్టను యుద్ధం చేయను అన్నట్టుగా సహాయం చేస్తాననేది ఇక్కడ ఎవరి అనుభవం వాళ్ళు పొందాల్సిందే, ఎవరు ముక్తిని వాళ్ళు తెచ్చుకోవాల్సిందే అనే విషయాన్ని క్లారిటీగా చెప్పడం జరిగింది. కాబట్టి మరి
ఎన్నెన్నో గొప్ప మహానుభావుడు ఎంతో చెప్పడం జరిగింది అనుభవపూర్వకంగా. ఎందుకంటే అనుభవ జ్ఞానాన్ని పంచినందుకు మరి స్వామీజీకి మరి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మరి చాలామంది సందేహం ఉంది. సార్ జాగ్రత్త స్వప్న సుషుప్తి తురియమ అంటున్నారు సార్. జాగ్రత్త స్వప్న సుషుప్తి తురియమ అంటున్నారు. ఇలా పింగళ సుషుమ్న అన్నాడు. ఈ సుషుమ్నకు ఈ సుషుప్తికి రెండు ఒకటేనా? ఈ రెండు తర్వాత తురియమ అదే సమాధి స్థిత? తురియం వేరు సమాధి వేరా? ఆ తురియ స్థితిలో జీవుడి పరిస్థితి ఏమిటి? అది ఎట్లా మనం ఐడెంటిటీ చేయాల్సి వస్తుంది ఒక జ్ఞాని? చాలా చాలా గొప్ప విషయమే, చిన్న విషయం అయితే ఏం కాదు. జాగ్రత్త స్వప్న సుసుప్తి, ఈడ పింగళ సుసున్మ, జాగ్రత్త స్వప్న సుసుప్తి, ఈ మూడు ఒకటే. ఈడ పింగళ సుసున్మ, జాగ్రత్త స్వప్న సుసుప్తి, ఈడ పింగళ సుసున్మ, ఈ మూడు కూడా ఒకటే. ఎప్పుడైతే జాగ్రత్త నుండి స్వప్నంలోకి, స్వప్నం నుండి సుషుప్తిలోకి, సుషుప్తి నుండి తుర్యావస్థలోకి, జాగ్రత్తలో మనసు ఉంటున్నది. జాగ్రత్తలో ఉన్నప్పుడు స్థూల దేహం అందు వ్యాపించి దేహం అంతా జాగ్రత్త పరుచుకొని దేహాన్ని పరిపాలిస్తూ ఉంటున్నది. స్వప్నంలో స్థూల నేత్రమందు సూక్ష్మ దేహమందు ప్రవేశించి దేహాంతా వ్యాపించి దేహానికి అతీతమై దేహాన్ని పరిపాలిస్తూ రాత్రి మొత్తం కలగంటూ కాలం గడిపేస్తూ ఉంది. మూడో అవస్థలోకి ప్రవేశించినప్పుడు అవ్యక్తంగా మనసు కాపలం చేస్తూ ఉంది. మూడు నాడులను దాటి మూడు అవస్థలను దాటిన తర్వాత ముగ్గురిని జయించి, అంటే సప్తగుణ రజగుణ తమో గుణాలు, ఎరుపు తెలుపు నలుపు వర్ణాలు, ధనేశ త్రయాలు, మనస వాచ కర్మ త్రికరణ శుద్ధులు ని దాటిన తర్వాత మూడు అవస్థలను దాటి అనేవాడు వినేవాడు చూసేవాడిని జయించి, అనేవాడు వినేవాడు చూసేవాడు నిశ్శబ్దమైపోయి మనసు నిర్వికల్ప సమాహితిలోకి వెళ్ళి నిర్వాణమయ కోశంలో ప్రవేశించి దేహంలో ప్రాణం ఉంటూ దేహంలో ప్రాణం ఉందా లేదా అన్న విషయం, అంటే ఖాళీ నాలుగుటిని జయించినప్పుడు, ఇప్పుడు ఇంతవరకు స్వామి చెప్పాడు ఆ విషయం కూడా సూక్ష్మంగా చెప్పాడు, స్థూలంగా చెప్పడం లేదు. 4 గ్లాసుల్లో మన్ను నీరు అగ్ని పెట్టగలిగితే ఒక పక్కన ఖాళీ గ్లాస్ పెడితే ఈ 4 ఎక్కడింటి పుట్టుకొచ్చాయని చెప్పాడు స్వామి ఇంతవరకు. 4 గ్లాసుల్లో మన్ను నీరు అగ్ని వాయువు పెట్టి పక్కన ఒక గ్లాసు ఖాళీ పెడితే ఈ 4 ఖాళీ నుంచి వచ్చాయా లేకుంటే 4 నుంచి ఖాళీ వచ్చిందా? అంటే ఖాళీ నుంచే 4 వచ్చాయి. ఈ స్థూల సూక్ష్మ కారణదేహాన్ని జయించి జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థను దాటి ఈడ పింగళ నాడులను ఏకం చేసి అనేవాడిని వినేవాడిని చూసేవాడిని లేకుండా అయిపోయి నిరాకారుడి దేహం నిరాకారమైపోయి నిర్వాణమయ కోశంలో ప్రవేశించి, అంటే సమాధి, సహజ సమాధి, నిర్వికల్ప సమాధి ఉన్నప్పుడు ఈ దేహంలో ఉన్నాడా, బయట పంచభూతాల్లో నిండి ఉన్నాడా, దేహం అనే పంచభూతాల్లో నిండి ఉన్నాడా, ప్రకృతి మొత్తం అంతా వ్యాపించి ఉన్నాడా? నేను అన్నవాడు ఉన్నంత వరకు దేహంలో ఉన్నాడు, నేను అన్నవాడు లేనప్పుడు ప్రకృతి మొత్తం అంతా వ్యాపించి ఉన్నాడు. నేను అన్నవాడు ఉన్నంత వరకు దేహంలోనే ఉన్నాడు. నేను నే తీసేస్తే నేను ఒకటే ఉన్నది. నేను యాక్షన్ తీసేస్తే నువ్వే ఉన్నది, నువ్వే, ఇంకా పక్కన ఎవరు లేరు. ఈ నేను బయటకు వచ్చిన తర్వాత వచ్చింది. ఒకే పిండమే, ఒకే జీవుడే, ఒకే దేహమే ఎన్నో పాత్రలను వహిస్తుంది. ఎలా అని? ఒకే దేహమే తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండంగాను, బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి గాను లేకుంటే అబ్బాయి గాను,
ఇంకా కాస్త ముందుకు వెళ్తే భానుగాను, లేకుంటే రఘుగాను, ఇంకా కాస్త ముందుకు వెళ్తే ఒకరికి భర్తగాను, లేకుంటే ఒకరి భార్యగాను, ఇంకా కాస్త ముందుకు వెళ్తే తల్లిగాను, లేకుంటే ఒక తండ్రిగాను, ఇంకా కాస్త ముందుకు వెళ్తే మామగాను, ఇంకా కాస్త ముందుకు వెళ్తే తాతగాను, ఇంకా కాస్త ముందుకు వెళ్తే శవంగాను, ఇంకా కాస్త ముందుకు వెళ్తే పిండంగాను. అండము నుంచి విడబడింది పిండంగా మారింది, పిండం నుంచి విడబడింది బ్రహ్మాండంగా మారింది. అండము సున్నా, పిండము సున్నా, బ్రహ్మాండము సున్నా. అంటే లేదా అంటే నిండి నిమిడీకొద్ది అతీతంగా ఉంది, అక్కడ నువ్వు లేవు. అప్పుడు దేహమంతా వ్యాపించి ఉన్నావా, ప్రకృతి అంతా వ్యాపించి ఉన్నావా, ప్రకృతికి అతీతమై ఉన్నావా అన్న విషయం మనం తెలియాలి అంటే అవస్థలను దాటాలి, దేహాన్ని శోధించాలి, నిన్ను నువ్వు చూడగలగాలి. అప్పుడు నేను ఎక్కడున్నాను, ఏ స్థితిలో ఉన్నాను, ఏం అనుభవిస్తున్నాను అని గురు మూలంగా మనం తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది, లేకుంటే తెలియబడదు అనమాట. అర్థమైందమ్మా? సంతోషం, మంచిది మంచిది మంచిది. సార్, ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఒక ఫోర్స్ లాంటి ఎనర్జీ మూలాధార చక్రంలో ఉండి సుడుల్లా తిరుగుతూ ఇక్కడ బాగా నొప్పిగా అనిపించి ఇక్కడ స్థితం అవుతుంది సార్. ఆ స్థితి గురించి కొంచెం వివరంగా చెప్పండి సార్. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు సుషుమ్నాద్వారంలో, బ్రహ్మద్వారంలో పరమాత్మ ఉన్నాడు అని మనం చెప్పుకుంటున్నాం ఇంతవరకు. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు హృదయం అనే గృహంలో, అగ్ని నాడిలో, బ్రహ్మద్వారంలో, సుషుమ్నాద్వారంలో అతి సూక్ష్మంగా ఆగ్నేయ చక్రమందు నివాసం ఉన్నాడు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇంతవరకు. ఆడు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు 9 వాకెళ్ళు బంధించినప్పుడు ఆ పాపానికి పుణ్యానికి అంటనటువంటి పాము పరమాత్మ గుదస్థానం నుంచి ఆగ్నేయ అంటే ముఖద్వారం వరకు మా డాడీ మాట్లాడతాను చెప్పు కాసేపు అయితే. ముఖద్వారం వరకు తల బయటికి పెట్టి తోక లోపలికి పెట్టి బ్రహ్మద్వారంలో ఆనందాన్ని అనుభవిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మనం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చామో అప్పుడు 9 నవద్వారాలు తెరచబడి బ్రహ్మద్వారం ముయ్యబడింది అనమాట. బ్రహ్మద్వారం ముయ్యబడినప్పుడు తల లోపలికి పెట్టి తోక బయటికి పెట్టి సుషుమ్నాద్వారంలో పడి ఉందన్నమాట. అంటే తత్వం చెప్తారు ఒకటి, వచ్చిపోయేదోవలోన సచి ఉండేదొకడురా, వచ్చిపోయేదోవలోన సచి ఉండేదొకడురా, సచ్చినోణ్ణి లేపబోతే తాను చచ్చిపోయరా, మొదట చచ్చిన వాడు లేసి మొత్తుకొను చూయుండెరా, కలిసి మొత్తుకున్నవాడే కానరా పోయరా, ఎంత పండితుడైనా గాని ఎరుకయే మరవలదురా, ఎంత పండితుడైనా గాని ఎరుకయే మరవలదురా. బ్రహ్మద్వారంలో తల బయటికి పెట్టి తోక లోపలికి పెట్టి కదలిక లేకుండా పడి ఉందన్నమాట. లోపలికి వెళ్ళి 3 గుదస్థానంలో 3 అణులేసుకొని తల తన పైన పెట్టుకొని దాన్ని కదిలించే మగాడు లేకపోవడం వల్ల, అంటే నాకు ఇలాగే వస్తుంది మీరు బాధపడేది, దాన్ని కదిలించేవాడు లేకపోవడం వల్ల అది నిశ్శబ్దంగా పడి ఉందన్నమాట. దాన్ని గురుమూలంగా ఒక పాము తోక పైన తొక్కితే ఏ విధంగా తిరిగి మళ్ళా కాటేసే తల పైకి ఎత్తుతుందో అదే విధంగానే మూలాధార చక్రంలో ఉన్నటువంటి పాముకి జ్ఞానం అనే బీజంతో లోపలికి వెళ్ళి ఆ పాపానికి పుణ్యానికి అంటనటువంటి పామును కదిలించినప్పుడు గుదస్థానం నుంచి పైకి లేచి తిరిగి ఇంటికి ఎనికి భాగం ద్వారా అంటే సుషుమ్నాద్వారం ద్వారా పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. అంటే మన ఈ సాధనలో ఇంటికి ఎనికి భాగం అంటే వీపు భాగాన్ని పాకినట్టు, కదిలినట్టు,
పైకి ఎక్కినట్టు ఏదో అనుభూతిని పొందినట్టు మనకు అనుభూతి కొన్ని వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఆ మూలాధార చక్రలో పడి ఉన్నటువంటి పాము ఎప్పుడైతే జ్ఞానంతో నువ్వు సాధనతో ఆ శ్వాసను పట్టుకునే ప్రయత్నం పట్టుకుంటే ఓటనే ఉండదు, అది కొట్టి కింద పడేస్తుంది. పట్టుకుండే పోతే నీవు మూలం తెలియకోకుండా, సాధన తెలియకోకుండా, నీ అజ్ఞానంతోనూ నీ అహంకారంతోనూ నీ దొంగ మార్గాలతోనూ పట్టుకుండేకపోతే ఆడే కొట్టి చంపుతుంది. దాన్ని పట్టుకోవాలంటే నువ్వు చచ్చిపోవాలా, దాన్ని పట్టుకోవాలంటే నువ్వు చచ్చిపోవాలా. నువ్వు సావకుండా దాన్ని పట్టుకున్నావనుకో నేను చంపుతుంది. అంటే ఈ ప్రకృతిలో అతి శక్తివంతమైంది, అతి పవిత్రమైంది, పరమాత్మలో ఒక స్వరూపమైంది ఏదైనా ఉంది అంటే అది శ్వాస. దాన్ని మూలం తెలియకుండా పట్టుకున్నావనుకో నేను చంపుతుంది. మూలం తెలిసే పట్టుకోవాలి. దాన్ని ఎలా పట్టుకోవాలి, ఎలా వదలాలి, వదిలే శ్వాస ఎక్కడొచ్చి లయం అవుతా ఉంది, తీసుకునే శ్వాస ఎంతవరకు లోపలికి వెళ్తా ఉంది, అక్కడికి వెళ్ళి హమ్ సో అనే శ్వాస ఎక్కడ ఉండిపోతా ఉంది, హమ్ అని ఎక్కడ పుట్టుకొస్తా ఉంది. బాను మోసం చేస్తున్నావు. ఆ శ్వాసని ఎక్కడ నిలబెట్టాలి, ఏమి చేయాలి, ఆ శ్వాస ఎక్కడ దాకా లోపలికి వెళ్ళి తిరుక్కొని మళ్ళా బయటికి వస్తుంది అని శ్వాసతో పాటు సాధారణంగా తానుకు అనుకూలమై లోపలికి వెళ్ళగలిగితే, అందుకనే పెద్దలు ఎవరైనా కూడా దాన్ని గమనించండి, ధ్యాస పెట్టండి, దాన్ని చూడండి, దాంతోపాటు ప్రయాణం చేయమని చెప్తున్నారు కానీ దాన్ని పట్టుకోమని చెప్పరు. దాన్ని పట్టుకుంటే చంపుతుంది. దాన్ని పట్టుకుంటే ఎంత జనాన్ని తీసుకువెళ్తా అంటుంది, కానీ వరుస తెలియకు వస్తే చంపుతానని చెప్తుంది. దాని మూలం తెలియకుండా పట్టుకుండేకి వస్తే చంపేస్తా, మూలం తెలిసి వస్తే మీ అందరినీ ఒకేసారి తీసుకువెళ్తా. మీ అందరినీ కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒకేసారి తీసుకువెళ్తా. మూలం తెలిసి రావాలి. మూలం తెలిస్తేనే ముక్తిని పొందుతావు, మూలం తెలిస్తేనే మోక్షాన్ని పొందుతావు, మూలం తెలిస్తేనే మూడు ఏకమవుతాయి, మూలం తెలిస్తేనే మూడిని దాడగలుగుతావు, మూలం తెలిస్తేనే త్రికరణ శుద్ధి పొందగలుగుతావు, మూడుని తెలిస్తేనే చీకటిని దాడగలుగుతావు, మూడుని దాడగలిగితేనే వెలుతురులోకి ప్రవేశిస్తావు. అందుకనే మూటిని దాటండి, మూటిని ఏకం చేయండి. అప్పుడు ఏం చేస్తున్నావు అంటే, ఇప్పుడు ఆ పాపానికి పుణ్యానికి అన్నటువంటి పాము తల లోపలికి పెట్టి తోక బయటికి పెట్టి ఉంది కదా, నీవు జ్ఞానం అనే సాధనతో 10 విధాలుగా దశవిధ నాదాలని ఉచ్చరిస్తూ పాముకి ముందు నాదాలు వాయిస్తే ఏ విధంగా పైకి లేస్తాదో, ఎత్తేమి పాముకు ముందు 10 విధాలుగా వాయిద్యాలు వాయిస్తే లేచి పైకి లేచి నాట్యం చేస్తుందో తెలుసా మీకు? పామును బట్టి వాళ్ళు తెలుసా? పామును బట్టి ఉంది ఒకటి ఇలా ఆడుకుని మనం ఊపితే అది లేచి అలా ఆడుతుందంట. అంటే ఇంతకుముందు పెద్దవాళ్ళు చెప్పారు అనమాట. నీ లోపల ఉన్న పామును లేపాలంటే అలాగే ఊదాలి. వాడు ఏ విధంగా పట్టుకొని ఊస్తే పాము లేసి పైకి లేస్తుందో నువ్వు దీన్ని ఊదగలగాలి, అంటే పట్టుకోవాలి. శ్వాసని కుంభకం చేయాలి, లోపలికి పంపించి ఆపగలగాలి. ఒక బంగారం తీసుకొని ఒక కొయ్యి పెట్టుకొని అని ఊపామనుకో, ఈ కొన్న గాలికి ఆ బంగారం కరిగి నీరుగా పారిపోతుంది అనమాట. ఆ అగ్నితో నువ్వు ఊపే గాలితో వెండి బంగారం కరిగిపోతుంది. ఆ గాలిని లోపలికి కానీ ఊదగలిగితే లోకాలు కాలిపోతాయి. బయటకు ఊస్తే బయటకు ఊస్తే ఎండి బంగారం కరిగిపోతా ఉంది, లోపలికి ఊస్తే లోకాలు కాలిపోతాయి అన్నమాట. అందుకని వరుస తెలియకోకుండా శ్వాసను బంధించాలి, వరుస తెలియకుండా శ్వాసను పట్టుకోవాలి, వరుస తెలియకుండా శ్వాసలేక లయం అవ్వాలంటే నేను చంపి ఏదో ఒక మాక నుండి బయట దుబ్బేస్తుంది అనమాట. అంటే తను వచ్చిన ద్వారా రానికోకుండా ఉదస్థానం మందిని కానీ, లేకుంటే కళ్ళు ఎందు కానీ, నోటి ఎందు కానీ, ముక్కులు ఎందు కానీ, చెవులు ఎందు కానీ, రోమాలు ఎందు కానీ ఏదో ఒక ద్వారం నుంచి మెడబట్టి బయట దెబ్బేస్తుంది. మళ్ళీ వదులే మెడబట్టి బయట దెబ్బేస్తుంది. ఏదో ఒక ద్వారం నుంచి నీవు అర్హును కాదు, నువ్వు నా దగ్గరికి వస్తే నువ్వు ఇంద్రియాలతో వస్తే తట్టుకోలేవు. నీ గుణాలు, నీ సంపదలు, నీ దేహము, నీ పిల్లలు, నీ గృహము, నీకున్న ఆకారము, నీకున్న సంపదలు తీసుకొని వస్తాను నేను రానిచ్చుకొని ఒంటిగా వస్తే పిలిచిపోతా. మిమ్మల్ని అందరినీ పిలిచిపోతా ఇప్పుడే. మీరు ఎవరన్నా అంత డొల్లు ఉండి ఒకరే వస్తే ఇప్పుడే పిలిచిపోతా. లేట్ ఆలస్యం ఎందుకుంది? గంటలు రోజులు అవసరంలే. మీరు ఒంటిగా వస్తే ఇప్పుడే తీసుకువెళ్తా. ఒంటిగా రాలేము, జంటగా వస్తాం కాబట్టి అక్కడ పిలుచుకోరు. అక్కడ ప్లేస్ ఉండదు, 10 మందికి ప్లేస్ ఉండదు అనమాట. ఒంటిగా వస్తే ప్లేస్ ఉంటుంది అనమాట. అలాగే శ్వాసని కుంభకం చేసి ఆ పాము ముందు ఒక వాయిద్యాన్ని వాయిస్తే ఏ విధంగా లేచి ఆడుతుందో అదే విధంగానే మన నాభిలో ఓంకారం పుట్టి వీలుగా ఉద్భవించి
ఆ నాదాల సౌండ్కి, ఆ నాదాల శబ్దానికి నిరాకారాన్ని పొంది నిశ్శబ్దంలోకి ప్రవేశించి బ్రహ్మద్వారం తెరవబడి తల లోపలకు పెట్టి తోక బయటకు పెట్టినట్టు పాము తోక పైన తొక్కినట్టు తిరిగి బయటకు ఎక్కి సహజ చక్కల నుంచి బయటకు వచ్చి మళ్ళా అక్కడి కిందికి చూసి దేహం నుంచి విడిపడి ముక్తిని మోక్షాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. సత్యమే, అలాగే చేసుకుంటామని మంచి అవుతుంది అన్నమాట. రండి నాన్న, పిల్లలు రండి, బైక్ రండి. ఇంతవరకే చెప్పాడు స్వామి, ఒక సత్కార్యం 100 సత్కారాలు నడిపిస్తుంది అని. మంచిదే, రండి చేద్దాం రండి, బైక్ రండి. ఇద్దు మనం రఘు తీసుకో. దయచేసి ఎవరు పక్కకు పోవద్దు. మనకి ఈరోజు జగన్నాథ్ గట్ నుంచి మాస్టర్స్ రావడం జరిగింది. డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, వరావు గారు రావడం జరిగింది. కాబట్టి వాళ్ళు సందేశం ఇస్తారు. ఇప్పుడు మనకు ముఖ్యంగా జగన్నాథ్ గట్టు మీద బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్స్ చేస్తున్నాం మనం. ఈ ఇయర్ గొప్పగా జరగబోతున్నాయి. ధ్యాన మహాయజ్ఞం, పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం సేవాదల్ ఆధ్వర్యంలో ఈ విషయం గురించి మాట్లాడతారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పరమేశ్వర రెడ్డి గారిని, తిరుపతి రెడ్డి గారిని, సుబ్బారావు గారిని. డాక్టర్ పరమేశ్వర రెడ్డి, తిరుపతి రెడ్డి గారు ఎక్కువ సార్ మౌన సుబ్బారావు గారు 7 రోజులు మంచిది, చాలా మంచిది కదా మౌనంగా ఉండడం. మౌనం అంటే సామాన్యం కాదు, శక్తివంతమైన. శబ్దంలో మీటింగ్లో స్టార్ట్ చేద్దాము. వేదికని అలంకరించిన పెద్దలు బాలయోగి శ్రీ భాస్కరానంద స్వామి, మరి ఉనికిలి సుబ్బారావు గారు, తిరుపతి రెడ్డి గారు, పెద్దయ్య గారు, మరి పార్వతీ గిరిజ పిరమిడ్ 8వ వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ కూడా అభినందనలు. ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మరి వారి దాదాపు 25 సంవత్సరాల పైగా పెద్దయ్య గారు అనంతమైన కృషి చేస్తూ ఉన్నారు కర్నూలు జిల్లాలో. మరి వారు పిరమిడ్ నిర్మించారు, ఎంతో ధ్యాన ప్రచారం చేశారు. ఈ మధ్యలో సేవాదల్లో వారు చాలా యాక్టివ్గా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మనము బుద్ధ పౌర్ణమికి ఒక పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం మనం నిర్వహించుకోబోతున్నాము. జగన్నాథ గట్టు మీద, కర్నూలు జగన్నాథ గట్టు మీద ఏప్రిల్ 30, మే 1, 2 ఈ మూడు రోజుల్లో మరి ధ్యాన మహాయజ్ఞం ఉంటుంది. ఈరోజు మిమ్మల్ని ఆహ్వానించడానికే మరి ఈ టీం అందరం మేము రావడం జరిగింది. 3000 మందికి అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. జగన్నాథ గట్టు పైన జర్మన్ టెంట్స్ సహాయంతో మనము అకామిడేషన్ ఉంటుంది. మరి ఒక 100 బాత్రూమ్స్ మనం కన్స్ట్రక్ట్ చేసుకోబోతున్నాము.
ప్లస్ కార్యక్రమాలు 3 రోజులు మరి పత్రి సార్ ఉన్నప్పుడు ఎలా ధ్యాన యజ్ఞం కండక్ట్ చేశారో కర్నూలులో, మరి అదే మాదిరిగా ధ్యాన యజ్ఞం మనము కండక్ట్ చేసుకోబోతున్నాము జగన్నాథ గట్టు మీద. 99, 2000, 2001 ఈ 3 సంవత్సరాలు ఎలాగైతే ధ్యాన యజ్ఞం జరిగిందో, మరి పత్రి సారు మొదలుపెట్టిన ఆ సంస్కృతిని, మరి ఆ కార్యక్రమాన్ని సేవాదళ్ ఇక కొనసాగిస్తుంది వచ్చే సంవత్సరాల్లో కంటిన్యూస్గా. సో మనం ప్రతి సంవత్సరం కూడా బుద్ధ పౌర్ణమి అనేది జగన్నాథ గట్టు మీద ఇంకా జరుపుకోబోతాం, మనం నిర్వహిస్తాం. కాబట్టి ఒక యాంఫీ థియేటరు అంటే ఒక ఆడిటోరియం లాగా యాంఫీ థియేటర్ సార్కి, పత్రి సార్కి ఇష్టమైన ఒక యాంఫీ థియేటర్ లాగా నిర్మాణము జరగబోతుంది. అంటే పర్మనెంట్ స్ట్రక్చర్, అది ఒక 100 బాత్రూమ్లు పర్మనెంట్ స్ట్రక్చరు. మరి రోడ్డు నిర్మాణం కూడా మీరు జగన్నాథ గట్టుకు రావడానికి ఇప్పుడు తడికనపల్లి ఈ గ్రామాల్లో నుంచి మెట్లెక్కి రావడం ఇదంతా కూడా ఇబ్బంది ఉంది. ఒక వారం 10 రోజుల్లో ఆ ఇబ్బంది మనకి తొలగిపోతుంది. జగన్నాథ గట్టుకు రావడానికి టిట్కో బిల్డింగ్స్ నుంచి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్లో మనం ఒక ర్యాంపుని, కొండ మీద నుంచి కిందికి ర్యాంపు మనము నిర్మించుకోబోతున్నాము. ఆల్రెడీ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది మనకి. కాబట్టి సరిగ్గా హైవే నుంచి 1 కిలోమీటర్లో 5 నిమిషాల లోపల, ఔటర్ రింగ్ రోడ్ నుంచి 5 నిమిషాల్లో మనం మన ధ్యాన కేంద్రంలో ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా మార్పులు జరుగుతూ ఉన్నాయి. పత్రి సారు కోరుకున్నట్టుగా జగన్నాథ గట్టు ఒక సాధనా క్షేత్రం కావాలని చెప్పి ఆయన మొదటి నుంచి కోరుకున్నారు. మరి మన 13 ఎకరాల భూమిలో ఒక 3 ఎకరాల భూమిని ఆయన చూపించి, విపస్సనలో ఎలాగైతే ఒక 11 రోజులు లోపలికి వెళ్ళి బయటికి రాకుండా మరి మౌన ధ్యానంలో ఉంటారో, ఆ విధమైన క్షేత్రాన్ని ఇక్కడ సాధనా క్షేత్రాన్ని బిల్డ్ చేయమని చెప్పి సారు మరి చెప్పి ఉన్నారు. మరి ఆ క్రమంలో మరి ఉనికిల సుబ్బారావు గారు ఒక 1.5 సంవత్సరం నుంచి వారు ప్రతి నెల 14 నుంచి 20 వరకు మౌన ధ్యానం కండక్ట్ చేస్తూ ఉన్నారు జగన్నాథ గట్టు మీద. మరి వారి దంపతులు మేడం ఆదిలక్ష్మి మేడము, మరి సారు సుబ్బారావు గారు ఇద్దరు వచ్చి మరి మౌన ధ్యానాన్ని వారు అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. మరి మౌన ధ్యానం ఎప్పుడైతే మొదలైందో జగన్నాథ గట్టు దశ దిశలు అన్నీ కూడా మారిపోయినాయి. ఒకసారి గట్టిగా మనం చప్పట్లు కొడదాం. ఈ క్రమంలో నేను జగన్నాథ గట్టు గురించి పత్రి సారు ఏమన్నారో నేను కొన్ని విషయాలు మీకు నేను చెప్పదలుచుకున్నాను. అసలు జగన్నాథ గట్టు గురించి ఫస్ట్ చెప్తాను. జగన్నాథ గట్టుకు ఆ పేరు ఎట్లా వచ్చిందంటే, జగన్నాథ స్వామి టెంపుల్ శివాలయం, అది స్వయంభూగా వెలిసిన శివాలయం అక్కడ ఉంది జగన్నాథ స్వామి జగన్నాథ గట్టు మీద. అందుకే జగన్నాథ గట్టు అన్నారు. 1100 సంవత్సరాల క్రితం ఆ శివాలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు సందర్శించి ఆ శివలింగం చూసి శివాలయం కట్టించాడు. 2 ఫ్లోర్స్ ఉన్న గుడిని శ్రీకృష్ణదేవరాయలు 1100 సంవత్సరాల క్రితం కట్టించడం జరిగింది. అది ఆ తర్వాత గుడికి సమీపంలోనే జడలయ్య స్వామి అని ఒక యోగి, ఆయన నడిస్తే జడలు రోడ్డు మీద పాకుతూ ఉండేటివి. జడలయ్య స్వామి ఆయన యొక్క సమాధి ఉంది అక్కడ. మరి వారి సమాధి పైన కూడా చిన్న శివాలయం అక్కడ నిర్మించడం జరిగింది. జడలయ్య స్వామి అతను రసవాది అని విన్నాం మనము, అంటే చరిత్ర చెప్తోంది. అంటే మెటల్స్ని తీసుకొని ఆ రసాలు వేసి ఆయన బంగారంగా తయారు చేసే విద్య మరి యోగి వేమనకు ఉండింది, మరి ఈయన కూడా ఉందని చెప్పి మరి గ్రామాల్లో మాట్లాడుకుంటారు. ఆ ప్రాంతంలో ఉన్న ఆయుర్వేదము ఎవరికైతే జబ్బులు ఉన్నాయో, అంటే ప్రాచీనం నుంచి ఆ జబ్బులు నయం చేసేవారని ఆయన జడలయ్య స్వామి ఆ యోగి, మరి వారి సమాధి ఎక్కడే ఉంది. అంటే యోగులు ధ్యానం చేసిన ప్రదేశం అది జగన్నాథ గట్టు. ఇక 3వ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, బౌద్ధ సన్యాసులు, బుద్ధిస్ట్ మాంగ్స్ సాధన చేసిన ప్లేస్ అది. మీరు కింద కోనేరు దగ్గర గమనిస్తే కోనేరు మీద బోధి ఆకులు చెక్కబడి ఉంటాయి. ఒకసారి 2010లో బుద్ధిస్ట్ మాంగ్స్ వచ్చారు శ్రీలంక నుంచి. పత్రి సారు జగన్నాథ గట్టు చూపించుకుందామని చెప్పి పంపిస్తే వారు మెట్లు దిగిన వెంటనే ఇది బుద్ధిస్ట్ ప్లేస్ అని చెప్పి ఐడెంటిఫై చేశారు వాళ్ళు. అక్కడ బోధి ఆకులు చెక్కబడి ఉన్నాయి. చరిత్రలోకి వెళ్ళి చూస్తే అది ఒక బుద్ధిస్ట్ మొనాస్ట్రీ అని తెలిసింది. కాబట్టి ఎంతో సాధన జరిగిన ఒక విశిష్టమైన ప్రదేశం అది జగన్నాథ గట్టు. మరి ఆ జగన్నాథ గట్టుని 2007వ సంవత్సరంలో పత్రి సారు ఎప్పుడైతే సందర్శించారో, ఇక్కడ మనకు భూమి కావాలి, మీరు గవర్నమెంట్కి అప్లై చేయండి అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. మరి ఫైలు ఒక 10 సంవత్సరాలు రన్ అయింది, కానీ అప్పుడు మనం భూమి తెచ్చుకోలేకపోయాం. మళ్ళీ
2022లో ఫైల్ మూవ్ చేసి ఇప్పుడు క్యాబినెట్ వరకు వచ్చింది. అది అప్రూవల్ అయిపోతుంది తొందరలో. కొన్ని నెలల్లోనే మనం జగన్నాథ గట్టు భూమిని మనం తెచ్చుకోబోతున్నాం. అన్ని అప్రూవల్స్ అయిపోయినాయి. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి సీఎం ఆఫీస్ వరకు సీఎం సిగ్నేచర్ కూడా కంప్లీట్ అయింది. క్యాబినెట్లో పెట్టాల్సి ఉంది. అది ఈ ప్రభుత్వంలో మనం కంప్లీట్ చేసుకుంటాము. అది ఆల్రెడీ దానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోయినాయి. అధికారికంగా ఇప్పుడు CCLA అంటారు, ఆ తర్వాత రెవెన్యూ అంటారు. ఇవన్నీ కూడా పర్మిషన్స్ మనకి పాజిటివ్గా ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నాయి, ఇవ్వబడింది. జగన్నాథ గట్టు గురించి పత్రిసారు ఇది బ్రీఫ్గా జగన్నాథ గట్టు యొక్క చరిత్ర. మరి పత్రిసారు జగన్నాథ గట్టుని ఏమని అనుకునేవారు, దాని గురించి ఏం చెప్తూ వచ్చారంటే, అమ్మ పిల్లల్ని శబ్దం చేయకుండా చూడండి అమ్మా. జగన్నాథ గట్టు పత్రిసారు చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చింది ఏంటంటే, జగన్నాథ గట్టును ఆత్మ అని చెప్పారు ఆయన. మరి ఆత్మ అయినటువంటి ఆ జగన్నాథ గట్టుని సేవాదళికి అప్పచెప్పారు ఆయన, పిరమిడ్ సేవాదళికి. అది రెండో పాయింట్, ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇది ఒక బుద్ధ క్షేత్రం అవుతుంది. జగన్నాథ గట్టు వచ్చే భవిష్యత్తు రోజుల్లో ఒక బుద్ధ క్షేత్రం అవుతుంది అని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పారు. బుద్ధ క్షేత్రం అంటే అక్కడ బుద్ధులు తయారయ్యే ప్రదేశం అని, అందుకే సాధనా క్షేత్రం చేయమని చెప్పి గట్టిగా చెప్పేసి వెళ్ళారు ఆయన. ఆయన చివరి విజిట్లో, లాస్ట్ విజిట్ ఎప్పుడైతే జగన్నాథ గట్టుకు వచ్చారో, ఆయన శరీరాన్ని వదలడానికి ముందు మరి ఇలా చేయబట్టుకొని ఆ 13 ఎకరాలు మొత్తం తిరిగారు ఆయన. మొత్తం తిరిగి ఎక్కడ ఏమి నిర్మించాలో చెప్పేశారు. పిరమిడ్ ఎక్కడ వస్తుంది, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇక్కడ ఇది చెయ్యి, ఇది ఇక్కడ చెయ్యి అని చెప్పి అంతా కూడా ఆయన తనకు క్లారిటీ ఇచ్చేశారు ఆ రోజు. ఇంకా అదే లాస్ట్ విజిట్ సారు. ఇంకొక మాట చెప్పేవారు ఆయన, ప్రపంచంలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ ప్లేసెస్లో జగన్నాథ గట్టు ఒకటే అని చెప్పేవారు ఆయన. మరి ఆ స్థల ప్రభావమో, మరి యోగులు సాధన చేయడం వలనో, మరి ఆ స్థలం యొక్క ఇంపార్టెన్సో, మరి గురువు మరి వారు ఏం దర్శించారో అక్కడ మనకు తెలియదు. అత్యంత శక్తివంతమైన ప్రదేశాల్లో ఇది ఒకటి అంట భూమి మీదనే. కాబట్టి ఆయన ఎంతో డ్రీమ్ ప్రాజెక్ట్ సార్కి జగన్నాథ గట్టు అనేది ఆయన కళ, ఆయన గట్టిగా కోరుకున్న ప్రాజెక్ట్ అది. మరి ప్రయత్నంలో లోపం లేకుండా మరి ఈ ప్రాజెక్ట్ని మేమందరం కూడా, మా టీం అందరం కూడా, ట్రస్ట్ టీము మేము అందరం కూడా దాన్ని మరి సాకారం వైపుగా తీసుకొని వచ్చాము. తొందరలో అది ఒక చక్కటి రూపురేఖలు తీసుకుంటుంది జగన్నాథ గట్టు. ఈ యజ్ఞం మొదలైతే క్షేత్రం డెవలప్ అవుతుందన్న ఉద్దేశంతోనే ధ్యాన యజ్ఞం అనేది మనము డిక్లేర్ చేశామన్నమాట. సో ఆ ఒక్కసారి డిక్లేర్ చేయడంతో మనకి ఇప్పుడు రోడ్డు ఆటోమేటిక్గా దాతలు వచ్చేసారు, రోడ్డు చేయడానికి ముందుకు వచ్చేసారు. అందరూ చక్కగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి జగన్నాథ గట్టు యొక్క ఇంపార్టెన్స్, జగన్నాథ గట్టు యొక్క విలువ జనాల్లోకి, దాని యొక్క ఇంపార్టెన్స్ని ప్రజల్లోకి, జనాల్లోకి, పబ్లిక్లోకి, ధ్యానంలోకి తీసుకెళ్ళడానికి మరి ఈ ధ్యాన యజ్ఞము ఎంతో ఉపయోగపడుతుందనే నమ్మకంతో ఈ యజ్ఞాన్ని డిక్లేర్ చేశాము. అంతేకాకుండా ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం యజ్ఞం జరిగితే ఆ క్షేత్రానికి ఒక శక్తి మారుతుంది, ఎనర్జీ మారుతుంది. కాబట్టి ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి సేవాదళికి, పిరమిడ్ సేవాదళికి నేషనల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్ అని డిక్లేర్ చేశారు పత్రిసారు. అక్కడ దేశం నలుమూలల నుంచి మరి సత్యసాయిలో ఎలాగైతే సేవాదళ్ ఉందో, మరి పిరమిడ్లో సేవాదళిని ఆయన డిక్లేర్ చేశారు. ఆ సేవాదళ్ ప్రాజెక్ట్ని మన కర్నూలుకి అప్పచెప్పారు ఆయన. మరి మనకు అప్పచెప్పారు. దేశం నలుమూలల నుంచి వాలంటీర్స్ వచ్చి మరి అక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి అని ఆయన చెప్పారు. మరి అదే క్రమంలో మరి ఒక హాలు, ఒక 400 మంది కూర్చొని ట్రైనింగ్ తీసుకునే విధంగా ఒక హాల్ ఆల్రెడీ పోయిన ఫిబ్రవరిలో మనం ఓపెన్ చేసుకున్నాము, సంవత్సరం క్రితము. కాబట్టి ఒక్కొక్క ఫెసిలిటీని మనము క్రియేట్ చేశాము. నెక్స్ట్ ఇమ్మీడియట్ స్టెప్ ఏంటంటే, విపස්සనాలో లాగా ఎలాగైతే మరి 11 రోజుల లోపలికి వెళ్తే రారో ఆ విధంగా ఒక నిర్మాణము చేయబోతున్నాం భవిష్యత్తులో. ఎందుకంటే సాధన ఎక్కడైతే జరుగుతుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది, అక్కడ క్షేత్రం డెవలప్ అవుతుంది, అక్కడ ధ్యానులు డెవలప్ అవుతారు, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, మార్పు జరుగుతుంది, యోగ స్థితిలో ముందుకు వెళ్తారు. ఇది సార్ చెప్పిన విషయము, పత్రి సార్ చెప్పిన విషయము. కాబట్టి హయ్యెస్ట్ కమిట్మెంట్తోని మా టీం అంతా కూడా జగన్నాథ గట్టు మీద మేము
మా ప్రయత్నంలో లోపం లేకుండా ముందుకు వెళ్తూ ఉన్నాము. సో ఈ కార్యక్రమానికి, ఈ బుద్ధ పౌర్ణమి కార్యక్రమానికి మీరందరూ కూడా రావాలని నేను ఆహ్వానిస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. వేదిక మీద నుండి గురువు గారికి పాదాభివందనాలు. అదే అందరూ కూడా, నేను రెగ్యులర్గా ఒక దాదాపు 10 సంవత్సరాల నుంచి హిమాలయాస్కి వెళ్తూ ఉంటాను. అద్భుతమైనటువంటి ఎన్నో ప్లేసెస్, మహతర్వాజీ కేవ్ ఇట్లాంటి ఎన్నో గుహలు ఎన్నో సందర్శించాను, ధ్యానం చేశాను. అక్కడ ఎలా నేను అనుభూతి చెందుతానో అదే ఇటువంటి ఆ ప్రకృతి, ఆ నేచరు, అటువంటి అనుభూతిని నేను జగన్నాథ్ గట్టుకు వెళ్ళినప్పుడు పొందుతూ ఉంటాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, మనం జగన్నాథ్ గట్టుకు వెళ్తే మనం అంతా మర్చిపోతాం ప్రపంచం ఈ ప్రకృతిలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి, పరమేశ్వర సార్ చెప్పినట్టు మీరు అక్కడ ఉండి, అక్కడ రాత్రి ఉంటేనే మీకు తెలుస్తుంది ఆ జగన్నాథ్ గట్టు యొక్క అద్భుతమైనటువంటి డీప్ సైలెన్స్, ఆ ప్రకృతి, అక్కడ శివాలయం, ఆ కొండంతా కూడా మన 13 ఎకరాలు కాకుండా అక్కడ చాలా మొత్తం ఆ కొండలంతా కూడా మనకి డీప్ సైలెన్స్ ఉంటుంది, నిర్మానుష్యంగా ఉంటుంది, చాలా మనం అనుభూతి చెందుతాం. కాబట్టి మీరు అందరూ కూడా బుద్ధ పౌర్ణమికి విచ్చేసి ఆ బుద్ధ పౌర్ణమి కూడా విజయవంతం చేయడానికి మీ అందరూ కూడా మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ, ఏదే మీ ధన సహాయం కావచ్చు, అన్నదానం కావచ్చు, ఏదైనా మీరు సహాయం చేయాలని ప్రార్థిస్తూ నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ మీరు ఈ లోపల ఒకసారి జగన్నాథ్ గట్టుకు వచ్చి సాధన చేయండి, అక్కడ గడపండి. ఎందుకంటే అక్కడ ప్రతినిత్యం అన్నదానం ఉంటుంది, ఉచిత వసతి, ఉచిత భోజనము, మీరు ఏది పే చేయాల్సిన అవసరం లేదు, ఉచిత ధ్యానం, మీరు అక్కడ ఉండొచ్చు. పెద్దయ్య సార్ కూడా ఎంతో అద్భుతంగా ఎంతో సేవ చేస్తున్నారు 20 సంవత్సరాల నుంచి. నాకు ఎంతో మిత్రులు సార్ ఇక్కడ ఎందుకంటే మనం ఏదో కొద్ది దానం చేయాలంటే ఎంతో ఆలోచిస్తాం. ఆయన సొంత స్థలంలో సొంతగా ఆయన ఇంటి స్థలంలో పిరమిడ్ నిర్మించడం అనేది చాలా అది అద్భుతమైన విషయము. ఆయన ఎంతో ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు సార్ను చూస్తే నాకు కూడా చాలా ఆనందం వేస్తుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మేము జగన్నాథ్ గట్టుకి విచ్చేసి ఈ బుద్ధ పౌర్ణమిని విజయవంతం చేయాలని ఆశిస్తూ అందరిని ఆహ్వానిస్తూ సెలవు తీసుకున్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి భాస్కరానంద స్వామి వారిని ఒకసారి జగన్నాథ్ గట్టు సందర్శించవలసిందిగా నేను సభాముఖంగా ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి సార్. చెప్పండి.
సార్ వాళ్ళతో చెప్పేసి సన్మానం మేడం సార్ వాళ్ళు ఉంది పేరు. రామ్ పైకి రామ్. మేడం అది ఫోన్ ఛార్జింగ్ అయిపోయి వచ్చేది.
సరే. అందరికీ నమస్కారం. పార్వతీ గిరిజా పిరమిడ్ ఈ అద్భుతమైనటువంటి 8వ వార్షికోత్సవానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు గాను ప్రతి ఒక్కరికి మనఃపూర్వక కృతజ్ఞతాంజలులు సమర్పిస్తోంది పార్వతీ గిరిజా పిరమిడ్ ధ్యాన కేంద్రం. వచ్చిన ప్రతి ఒక్కరూ దయచేసి మాచే వసంగపడు చిన్ని ఆత్మీయ ఆతిథ్యాన్ని మా చేత వసంగపడు ఈ చిన్న ఆత్మీయ ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా మరోసారి మీకు విన్నవిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ భోంచేయాల్సిందిగా మరీ మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాం. మరొక్క మారు మీ అందరికీ కృతజ్ఞతాంజలులు. మధ్యలో 4 ఉంది అన్ని లైన్ చేస్తుంది. వంకాయ చూడన్నయ్యా పత్తికొండ పార్వతీ గిరిజా పిరమిడ్ ధ్యాన కేంద్రం కర్నూలు ఆహ్వానం మేరకు 8వ వార్షికోత్సవం జరుపుకున్నాము. ఈ 8వ వార్షికోత్సవంకి వచ్చిన వాటి శ్రీ 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 బాలయోగి భాస్కరానంద గురూజీకి వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే జగన్నాథ్ గట్టు నుంచి వచ్చిన పరమేశ్వరెడ్డి గారు, మౌనోద్యాని ఉనికిరి సుబ్బారావు గారికి, మిగతా వాళ్ళ బృందానికి వెరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అలాగే మేము అడిగిన వెంటనే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ నుంచి ఒక కెమెరాని పంపి లైవ్గా మాకు లైవ్ కాస్ట్ చేసినందుకు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మేనేజ్మెంట్కి చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ
కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పిఎంసి.